నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించామన్న సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోయిన బాధతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సగర కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తామన్న పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న 100 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేయకండని తాము ఆదానికి లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో ఆదాని నుంచి 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విమర్శల దృష్ట్యా ఆదాని ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి, తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పర్యటించారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఆయనకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రతిపాక గ్రామానికి చేరుకున్న ఆయన గ్రామ శివారులోని నరసింహస్వామి గుట్ట వద్ద ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ప్రతిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోయామన్న బాధతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తుంటే వద్దంటూ సంకల్ప దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్ని చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారు. అది ఒప్పుకోవాలి. ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి. ఈరోజు కబందాస్తాలు ఏం చేసినవే ఎందుకని అడుగుతా ఉన్నా. సగటున ప్రతి నెల 5,000 బురద జలాల నడిపియాలా, పార్టీని నడిపియాలా. వాళ్ళ పార్టీలో ఉన్న పోటీని ఏ విధంగా అధిగమించాలో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి ఇష్టం వారిది. కానీ ఈరోజు అది వద్దంటారా చెప్పండి, ప్రజలకు చెప్పమని చెప్పండి. మాకు వద్దు, ఫ్రీ బస్సు రైడ్ తీసేయండి, 500 రూపాయలకు సిలిండర్ తీసేయండి, 200 యూనిట్లకు తీసేయండి, ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయొద్దు, ఉద్యోగాలు కల్పియొద్దు అని వాళ్ళు పోయి ప్రజలకు చెప్పుకోమనండి. కానీ వాళ్ళు ఏది చెప్పినా మేము ఇచ్చిన ప్రజా వాగ్దానాలను తప్పకుండా పూరిస్తాం, ముందుకు తీసుకెళ్ళి. నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ధాన్యం దిగుబడి బాగా వచ్చిందంటూ రైతులు మంత్రికి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై మంత్రి ఆరా తీశారు. తేమ తక్కువ ఉండేలా చూసుకోవాలని రైతులకు ఆయన సలహాలు ఇచ్చారు.
షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో వివేకానంద నగర్ డివిజన్లో గల సగర సంఘం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపుడి గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సగర కులస్తులతో తనకు అవినాభావ సంబంధాలున్నాయని క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో సగర కులస్తులు వ్యవహరిస్తూ ఉంటారన్నారు. కమిటీ ఏం చేస్తారు నాకు ఎట్లా సహకరిస్తారు మీద ఉంచుకొని అంత యూతే కదా నేర్చుకునేది మ్యాక్సిమం ఖచ్చితంగా శిక్షణ తరగతులు జరగాలి. వాళ్ళ 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 కాళ్ళ మీద వాళ్ళ చేతుల మీద వాళ్ళు బతకాలి అనే కాన్సెప్ట్. చేతిలో విద్య ఉంటే ఎక్కడికి పోదు. ఇంట్లో పనులు ఇవాళ గతంలో 50 రూపాయలు ఇస్తే జత బట్టలు కుట్టించేవాడు. ఇవాళ ఎంత కాస్ట్లీ అయిపోయింది బట్టలు కుట్టించడం అనేది చెప్తున్నాడు. కాబట్టి అందరూ నేర్చుకుని ఉంటే ఏం తప్పలేదు. మిషన్ వరకు నేను ఇస్తా అని చెప్పా. గతంలో వసతులు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యతను మరవకుండా 50 సంవత్సరాల చరిత్ర షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మార్చాం. ఇప్పటికే ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులు ఇస్తా చేసుకోమని చెప్పడం జరిగింది. కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఎక్కడ ఏం సమస్యలు ఉన్నా ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకు ఎప్పుడు కూడా. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన జాతీయ స్థాయి చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు వెల్లడించారు. కొరమీను చేపల పెంపకానికి కేంద్రం 45 కోట్లు, రాష్ట్రం 15 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, మిగతా రామేశ్వర నాయకులు అన్నిటికీ ప్రాజెక్టు కార్యకర్తలు అందరూ సహకరించారు కాబట్టి సాధ్యం. దీంతో భారతదేశ పటంలో గుడిపేట కూడా ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు. ఇవాళ ఈనాడు రాసిన గుడిపేట ఎక్స్పోర్ట్ వాళ్ళు ప్రాసెస్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ బయట దేశాలకు పంపిస్తారు. మోరల్కు డిమాండ్ ఇప్పుడు కాబట్టి పంపిస్తారు. మా కార్యకర్తలు కూడా మనిషికి ఎకరం అద్దె ఎకరం వాళ్ళు రెస్పాండ్ పెట్టుకోమని చెప్తారు. అందరికీ ఆదాయం అయితే వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. జాగ్రత్తగా అంటే పని చేసుకోవాలి. అసలు చేపలు ఇచ్చి పెట్టుకోమంతం రావు. ఎకరం వాళ్ళు అద్దె ఎకరం ప్రత్యేకంగా ఈ మండలి ఈ ప్రాంతం వెళ్ళంపల్లి ఖమ్మంలోని బైపాస్ రోడ్లో గల బీరప్ప స్వామి దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం కురుమకుల సోదరులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఘనస్వాగతం పలికారు. కురుమకుల సోదరులు ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని, ఐకమత్యంగా ఉంటే అన్ని సాధ్యమవుతాయని బీర్ల ఐలయ్య మాట్లాడారు. మన కుటుంబాలందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఏదైతే ఇప్పుడు మనం కూడా ఆర్థికమైన మాట కట్టుబడి కొనమంటే మన గొల్ల కుటుంబాలు కాబట్టి అదేవిధంగా ఇంకోటి మాటకి వెళ్తే విద్యార్థికి మనం పెరుగుతామో మనం కూడా విద్యాపరంగా, రాజకీయ పరంగా కూడా మీరు ఏదైతే ఇప్పుడు కష్టపడి బిడ్డగా ఎమ్మెల్యేకి గెలిపిస్తున్నారు. ఇక్కడ ఖమ్మంలో కానీ ఖమ్మంలో ఉన్నటువంటి ఎక్కువ కుటుంబాలు హైదరాబాద్ నల్లమంది నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ సిద్ధార్థ కాలనీలో నూతనంగా నిర్మించి తలపెట్టిన కట్టమైసమ్మ దేవాలయ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 200కు పైగా దేవాలయాలు నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఈర్ల శ్రీకాంత్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి చాగలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా లవోడియా మంజులా భాస్కర్ నాయక్, వైస్ చైర్మన్ గా అనుముల మల్లారెడ్డి, డైరెక్టర్లుగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, పీసీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ పాలకుర్తి గౌరవ చైర్పర్సన్ గా సభ్యులుగా నియమింపబడినారు. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నూతనంగా పొందుతున్న సభ్యులకి, చైర్మన్ గారికి శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా దాన్ని చూడకుండా ఎవరు ఆపలేరన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడకుండా ఆపాలనుకున్నారు, కానీ ఆపలేకపోయారని, అందరినీ తలదన్నే విధంగా అల్లు అర్జున్ వెళ్లడంతో కొంతమందికి బాగా జలసిగా ఉందని ఆయన ఆరోపించారు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగుండే సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని, నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా, పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. కులగణన కమిషన్ కు రిపోర్టు అందజేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి మరియు బీసీ కుల సంఘాలతో సమావేశమయ్యారు. వరంగల్ మహానగరంలో మున్సిపల్ కమిషనర్ వింత వైఖరి ప్రజావాణి కార్యక్రమంలో చోటు చేసుకుంది. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో ఈ రోజు కార్యాలయ ఆవరణలో ప్రత్యేక టెంట్లు వేసి గ్రివెన్స్ సేల్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పెద్ద ఎత్తున వినతులు స్వీకరించే అధికారులు పని కొనసాగుతుండగా తనకు ఎండగొడుతుందంటూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లి తలదాచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా వాజేడు నక్సల్ చేతిలో మృతి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ల కుటుంబాలను పరామర్శించిన జిల్లా ఎస్పీ శబరీష్ అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఎక్స్గ్రేషియా త్వరితగతిన అందేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇరు కుటుంబాలతో గల పిల్లల చదువు కోసం తన వంతు ఆర్థిక సాయం అందించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలోని జోగిపేట మున్సిపల్ భవనాన్ని భూమి పూజలో 1వ వార్డు కౌన్సిలర్ డాకూరు శివశంకర్ మరియు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల బ్రహ్మాండమైన భూమి పూజ మా కౌన్సిలర్లు
మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సిబ్బంది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలనే కాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎప్పుడైతుందో అప్పుడున్న చిన్న బిల్డింగు డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టుకుందామన్న దశ లోపల అది పిల్లి మొగ్గలు వేసి ఎక్కడికక్కడిని ఆగిపోవడం జరిగింది. మేము అప్పుడు మాకంటే మొదలు పాలకవర్గం సురేందర్ శెట్ గారి ఆధ్వర్యంలో ఉండే అప్పుడు ఎనిమల్ హస్బెండరీ బిల్డింగ్లోకి మార్చి మున్సిపల్ బిల్డింగ్కి భూమి పూజ చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల పైచిలకు అమౌంట్తోని శ్రీ దామోదర రాజనరసింహ గారు ఈ మున్సిపల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ మంచి రోజున అయినందున ఆర్బిఎం గ్రూప్ వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కుంటుపడిపోయి ఆ వ్యాపారం అంతా జూపేట రావడానికి ఈ 40 గ్రామాలను అనుసంధానం చేసి మంత్రులను ఏర్పాటు చేసి మాకు ఆ గ్రామాలను దగ్గర చేస్తున్నాడు. ఆయనకి ఎవ్వరు కూడా చెప్పలే, ఆయన సొంత ఆలోచనతో పోతా ఉన్నాడు. కాబట్టి మా దామోదర రాజనరసింహ ఆశీస్సులతో ఈ బిల్డింగ్ కాబోతా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి నాణ్యతతో పాటించి ఈ బిల్డింగ్ పట్టాలని చెప్పి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. జనగామ జిల్లా పాలకుర్తి చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి గిరిజన మహిళా కార్యకర్తలతో కలిసి స్టెప్లేశారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ డిసెంబర్ 8న కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శేషాద్రి సదన్లో జరుగుతుందని, కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు సౌకర్యాలు, ప్రయోజనాలు కల్పించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐలాజ్ పిలుపునిస్తుందని తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ స్టేట్ కాన్ఫరెన్స్ ఈ నెల డిసెంబర్ 8వ తేదీన అన్నవరంలో జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సెకండ్ కాన్ఫరెన్స్ ఒడిశా రాష్ట్రం కటక్లో నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ 2 సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఐలాజ్ అనేది లాయర్ల రక్షణ కోసం, లాయర్ల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ వైపు నుంచి బార్ కౌన్సిల్ నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థ పోరాడుతుంది. అదే కాకుండా మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, ఆదివాసీలు, దళితులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఈ సంస్థ నిలబడి న్యాయంగా పోరాడుతుంది. ఈ సభన వెల్ఫేర్ ఫండ్కి తగ్గించాలని దానికి గాను నిరసన గాను, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకి పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని, జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకి బార్ కౌన్సిల్స్లోనూ బార్ అసోసియేషన్లోనూ తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగానే తన మొట్టమొదటి రాష్ట్ర మహాసభను అన్నవరంలో నిర్వహించుకుంటుంది. దీనికి గాను యావత్తు న్యాయవాద సమూహం ఈ మహాసభలకు తరలివచ్చి ఈ మహాసభలు విజయవంతం చేయవలసిందిగా సవినయంగా అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. మండపేట మండలం ఏడిద గ్రామంలో దళిత యువకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని మాలా, మాదిగ, రెల్లి కులాల ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. దళిత యువకులను వినాయకుని గుడిలో చేతులు కట్టేసి దారుణంగా కొట్టిన మరో సామాజిక వర్గీయులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 31వ తారీఖున మండపేటలో చోటు చేసుకున్న అట్రాసిటీ విధానం ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. మరి ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వారు దాడికి పాల్పడిన వారు ఉన్నారో కాపు సామాజిక వర్గీయులు ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేయాలని, ఇప్పటికే కేవలం 10 మందిని అరెస్ట్ చేసి పోలీసు వారు చేతులు దులుపుకున్నారు. ఖచ్చితంగా మిగిలిన దోషులందరినీ అరెస్ట్ చేయాలని, అదేవిధంగా దళిత యువకులైనటువంటి దాడిలో బాధితులుగా ఉన్నటువంటి మాదిగ, మాల, రెల్లి యువకులకి మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపన్సేషన్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఇలాంటి దాడులు పాల్పడుతున్నారో మేము అంటున్నాం, 41 CRPC అనే మరి మా ప్రత్యేక చట్టాన్ని, SC/ST చట్టాన్ని కూడా 41 CRPC మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉండబడే అగ్రవర్ణాలే దళితుల మీద అటువంటి ఉద్దేశం మీద వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే పోలీసు వారు కూడా మాకు పూర్తిగా సహకరించలేదు, సరైన సెక్షన్లు వేయలేదు. మరి ఈరోజు 10 మంది కదా 15 మంది ఇంకా 5 బయట తిరుగుతున్నారు. మరి త్వరలో మరి వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మేము ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రేపు 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు అరెస్ట్ చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల, మాదిగి, రెల్లి
అందరూ కలిపి కూడా మండపేటలో పిలుపునిస్తామని చెప్పేసి అల్లో మాల అల్లో మాదిగా అల్లో చేలో అని మేము కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంలో కలెక్టర్ గారికి వివరించుకున్నాం. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మేము వివరించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు విజయనగర టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ మీద వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో శానిటేషన్ వర్కర్లకు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కనీస వేతనం 24,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర సుమారు ఈ జిల్లాలో ఉన్న శానిటేషన్ వర్కర్లు అంటే స్కూల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లు సుమారు ఇక్కడ దాదాపు 200 మంది ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే ఈరోజు 6 నెలలుగా వీళ్ళకి వేతనాలు లేవు. మంచి ఎండలో కూడా వెళ్ళి చేస్తున్నామండి. మాకంటూ ఏమీ ఉంటుంది, కనీసం ఇంట్లో పిల్లలకు ఇంట్లో పోకపోయినా చూపించుకోవడానికి దిక్కు కూడా ఉండట్లేదండి. మాకు ఏ పని లేక ఏదో అందులో దూరేమనుకుంటే పని ఏదో చేసుకుంటున్నాం అనుకుంటా. నెల వచ్చినప్పటికీ శాలరీ లేకుండా ఇంటి అద్దులు ఈ టోకరాలు ఇవన్నీ ఎలా కట్టుకుంటామండి, పిల్లల్ని ఎలా పోషించుకుంటామండి. మాకు అసలు భద్రత అనేది లేదండి. మాకు అసలు ఏది కూడా కలుషితం అనేది లేదండి. మేము మనుషులు ఇప్పుడు కలిసేమండి, అందరూ కూడా అన్ని ఊర్లు మందిరాలు కూడా కలిసారండి. ఇప్పుడన్నా సరే మీ అందరూ కూడా మాకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదంగా మాకు మేలు చేయాలి. హైదరాబాద్ షాద్ నగర్ పట్టణంలో జానంపేట వివేకానంద కాలనీలో బసవేశ్వర మందిరంలోని లింగాన్ని ధ్వంసం చేసిన సందర్భంగా బజరంగ్ దళ్ నిరసన ర్యాలీ చేపట్టింది. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మ ప్రసార్ మధురనేని సుభాష్ చంద్ర మాట్లాడుతూ షాద్ నగర్ లో లింగాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, తెలంగాణలో రోజుకొక హిందూ మందిరంపై దాడులు జరుగుతున్నా ఈ చేతగాని ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటూ ఆయన విమర్శించారు. మీరి పరిపాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి ఒక గజని పరిపాలన, ఒక గోరి పరిపాలన, ఇంతకుముందు పరిపాలించిన నిజాం పరిపాలన ఈ తెలంగాణలో కొనసాగుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటే నిజాం పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి, మహిళలపై దాడులు జరిగినాయి, అనేక రకాల మానభంగాలు జరిగినాయి. కానీ ఈరోజు తెలంగాణలో చూస్తుంటే ఇంతకుముందు కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి హిందువులకు అనుమానాలు జరిగినాయో, ఎలాంటి మందిరాలపై దాడులు జరిగినాయో ఈ రోజు కూడా మీ యొక్క పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరుగుతున్నాయి. పనిచేస్తుంది. మాకు ఎంత బాధ అవుతుంది వల్ల ఒక శివలింగం ఇప్పటి దొరకలేకపోయింది. అది ఎక్కడ పడో తెలియదు. ఒక నందీశుడు అక్కడ చూశాడు, గణేశుడు అక్కడ చూశాం, కానీ శివలింగం ఏడ ఉంది, ఎక్కడ పడేశారు, ఎవడు పడేశాడు, ఏ విధంగా పడేశాడు, ఇప్పటికి మీ యంత్రాంగం ఇవాళ చూపించలేకపోతుంది. మేము ఒకటే తెలియజేస్తాం తెలంగాణ గవర్నమెంట్ కు, ఈ యొక్క హిందూ సమాజం కదిలిస్తాం. స్వామీజీలు బయటకు వస్తారు, మా యొక్క క్షేత్రాలు బయటకు వస్తుంది. హిందూ సమాజం యొక్క శక్తి ఏందో మీకు చూపిస్తాం. మీరు ఈ వ్యతిరేక సంఘటనలు అరికట్టలేకపోతే, జిహాద్ తీవ్రాలను అరికట్టలేకపోతే, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే హిందూ సమాజానికి హావుది కావాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు. మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో వనస్థలిపురంలో నిత్యాన్నదానంలో భాగంగా సోమవారం శివస్వాములకు, అయ్యప్ప స్వాములకు, భవానీ స్వాములకు, ఇతర వందలాది మంది భక్తులకు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో శివదీక్షలు, శివతత్వాన్ని ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడం జరిగిందని, శివమాలాధారణ చేసే స్వాములకు నూతన వస్త్రాలు, మాలలు, వసతి సౌకర్యం కల్పిస్తూ వారికి నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 సంవత్సరాల నుంచి శివదీక్ష మాలధారణ ధరించి శివస్వాములకు, అయ్యప్ప స్వాములకు, భవానీ స్వాములకు, అందరు స్వాములకు నిత్య అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా 25వ రోజు ఈరోజు నిత్యాన్నదాన కార్యక్రమం స్వాములకు మరియు కింద సామాన్య భక్తులకు, జనరల్ పబ్లిక్కి అన్నదానం 500 నుంచి 600 మందికి ఇలా చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు అయ్యప్ప స్వాములకు పైన, శివస్వాములకు అందరికీ పైన, అలాగే కింద జనరల్ పబ్లిక్కి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు విస్తరించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజమండ్రిలో కూడా మన శివస్వాములు అక్కడ మాల ధరించి శివతత్వం పెంచడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఈ శివతత్వం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో శివదీక్షలు
భారతదేశం మొత్తం విస్తరించి శివతత్వం పెంచడమే మా ధ్యేయంగా, మా సన్మార్గంగా పెంచుకొని విస్తరించాలని, ఆ మహాదేవుని మాకు ఆ శక్తి మాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకను సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మనవల ఆంజనేయుల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించారు. ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు, ఈదర గ్రామ సర్పంచ్ దొండపాటి అనిత, యేసుపాదం, చిన్న వెంకటేశ్వరరావు, మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ కార్యదర్శి లంకపల్లి ఎంకోజీ, IAAVO కార్యదర్శి సయ్యద్ లాల్ సాహెబ్, మహిళా అధ్యక్షురాలు పుత్సకాయల సుహాసిని, అఖిల భారత పోస్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అఖిల భారత దళిత గిరిజన బహుజన సంక్షేమ సంఘం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ మనమల ఆంజనేయ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్టేజ్ మీద ఉన్న మన సోదరులు సోదరిమణులు, కింద ఆశీనులైన నా సోదర సమానులైన నా బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతులు అందరికీ ముందుగా మన జాతి కోసం ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో కృషి చేస్తూ మరి ఆయన ముందుండి నడుపుతున్నందుకు కూడా లంకపల్లి ఎంకోజీ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది నూజిపేట కాన్స్టిట్యున్సీ ఏదర గ్రామం అండి. నా మిస్సెస్ సర్పంచ్, మరి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కొలుసు పార్సారథి గారు. ఉస్మానియా ఆసుపత్రి పేరుకు మాత్రమే ఫ్రీ అని, లోపల వెళ్లాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని రోగుల బంధువులు ఆరోపించారు. పేషెంట్లతో పాటు వచ్చే బంధువులను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాతే లోపలికి అనుమతి. సెక్యూరిటీ గార్డ్ యొక్క అవినీతిని చిత్రీకరించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఏం పేరన్నా? ఏం పేరంట? అయినది అయిన పేరన్నా? అయిన పేరే నజీరా? నజీర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించామన్న సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోయిన బాధతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సగర కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తామన్న PSC చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.